ఈ మార్గశిర మాసంలో డిసెంబర్ 5 నుండి నేను చెప్పేటువంటి ఈ 5 రాశులకి చరిత్రను తిరగరాయబోతున్నారు. సో, ఎందుకనంటే కర్కాటకంలో ఉన్నటువంటి గురుడు మళ్ళీ మిథునంలోకి వస్తున్నాడు. ఎప్పుడైతే గురుడు కర్కాటకం నుండి మిథునంలోకి వస్తాడో 2, 5, 7, 9 స్థానాల్లో ఉన్నటువంటి రాశులకి గురుబలం పెరుగుతుంది. గురుబలం పెరిగిందంటే ఇప్పటివరకి వీళ్ళ జీవితంలో ఉన్నటువంటి పెండింగ్ పనులు మెయిన్‌గా చెప్పాలంటే ఎవరికైతే డబ్బులు ఇస్తారో అవి తిరిగి రాకుండా వాళ్ళు సతాయిస్తున్నారో మెయిన్‌గా మీ డబ్బులు మీ దరికి చేకూరుతాయి. ఆర్థికంగా మీరు రోజు రోజుకి మీ బిజినెస్‌లో ఈఎంఐలు, వడ్డీలు, లోన్లు కట్టలేక ఇబ్బంది పడుతుంటే సాలరీస్ ఇయ్యలేని స్థితిలో ఉన్నా కూడా ఒక్కసారి ఈ డిసెంబర్ 5 నుండి నేను చెప్పే 5 రాశుల వాళ్ళకి మహా అద్భుతంగా లక్ష్మీదేవి కరుణించబోతుంది. ఎవరైతే వృషభ రాశిలో జన్మించారో, కన్యా రాశిలో జన్మించారో, వృశ్చిక రాశిలో జన్మించారో, మకర రాశిలో జన్మించారో, మిథున రాశిలో జన్మించారో ఈ 5 రాశుల వాళ్ళకి ఇప్పటి వరకు ఉన్నటువంటి పెండింగ్ పనులు ఈ డిసెంబర్ 5 తర్వాత ఖచ్చితంగా నెరవేరబోతున్నాయి. మీరు చేయాల్సింది ఏం లేదు, ఒకసారి మీ పేరులోని సంఖ్యా బలాన్ని సరిచేసుకోండి. లక్ష్మీదేవి కటాక్షం కలగాలంటే ఖచ్చితంగా మన ఇంట్లో ఉన్నటువంటి అన్ని సమస్యలని ఒక్కొక్క సమస్యగా పరిష్కరించుకుంటూ పోతేనే ఏ సమస్యలు లేకుండా మన జీవితం ప్రశాంతంగా ముందుకెళ్తుంది.